నమస్కారం జీటీవీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాంస్కృతిక నిలయమైన తెనాలి పట్టణంలో నాటికల పండుగ అలరించిన ప్రదర్శనలు. ఆర్యవయసుల అభ్యున్నతికి నూతన కమిటీ కృషి చేయాలి. చైర్మన్ పెండాల వెల్లడి. ఆదివాసీ సంఘ నూతన కమిటీ ఎన్నిక. పరశురామావతారంలో దర్శనమిచ్చిన వైకుంఠ వాసుడు. భక్తి తత్పరతను చాటుకున్న భక్తులు. సమాజానికి మంచి సందేశాన్ని అందించే విధంగా ఒకే రోజు 5 నాటికలు ప్రదర్శించడం గొప్ప విషయమని చైర్మన్ పెండాల వెంకట్రావు అన్నారు. పట్టణంలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారిచే ఒకే రోజు 5 నాటకాలు ప్రదర్శించే కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలకు తెనాలి నిలయమైందని, మరీ ముఖ్యంగా కళాకారులకు పుట్టినిల్లు తెనాలి అని ఆయన తెలిపారు. తెనాలిలో మొట్టమొదటిసారిగా ఒకే రోజు 5 నాటకాలను ప్రదర్శించడం హర్షించదగిన విషయమని ఆయన తెలియజేశారు. ఎన్నో అవార్డులు పొందిన కళాకారులు తెనాలిలో ప్రదర్శనలు ఇవ్వడం సంతోషమని ఆయన అన్నారు. కళాశాలలో ఈ కళాక్షేత్రంలో మరి సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు ఎంతో ప్రయోగాత్మకంగా మరి ఒకే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 నాటికలు ఆడుతున్నారు. అయితే మనం వాళ్ళు ఎంత గొప్ప ఆర్టిస్టులు అనేది తెలుసుకోవడానికి ముందున్నటువంటి నంది అవార్డులు కానీ ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఎంతో ప్రావీణ్యత చెంది మరి ఎంతో వాళ్ళ కృషి ఫలితంగా ఎంతో బ్రహ్మాండంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 నాటికలు చేయడం అంటే చాలా కష్టము. అటువంటి మరి నాటికల్ని సాయంత్రం కనుక ఆణిముత్యాలుగా మరి వారు ప్రవేశించడం ఇవన్నీ చేయడం మరి అందరూ కూడా మొట్టమొదటిసారిగా తెలుగు నాటక రంగంలో శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు వినూత్న ప్రయోగంగా ఒకే రోజు 5 నాటకాలను ప్రదర్శించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో మొట్టమొదటిసారిగా తెలుగు నాటక రంగంలో శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు చేస్తున్న వినూత్న ప్రయోగం గత 5 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక పరిషత్తుల్లో ప్రదర్శించి బహుమతులు అందుకున్న 5 ఆణిముత్యాలు ఒకే సంస్థచే ఒకే రోజు ఒకే బృందం ప్రదర్శింపబడుతున్న ఈ 5 నాటికలు వివరాలు. ఇది మొట్టమొదటి ప్రదర్శనగా ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకి బైపాస్ నాటిక మొదటి నాటిక. ఇది 47వ ప్రదర్శన. ఈ నాటిక రచన శ్రీ ఆకెళ్ళ శివప్రసాద్ గారు, దర్శకత్వం శ్రీ గోపరాజు విజయ్ గారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నాటికలో కొన్ని సన్నివేశాలు అందరినీ ఆకర్షించాయి. అక్షరాల 100 కాస్త నలత చేసి ఇక్కడ ఉన్నారు, కానీ లేకపోతే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేవారు. అయినా మా డాడీ ఎప్పుడు అంటారు, ఎన్నేళ్ళు బతికినా 100 ఏళ్ళు బతికినంత గొప్పగా ఉండాలంట. ఒక్క నిమిషం, 100 ఏళ్ళు అంటున్నావు, మీ డాడీ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? హ్యూమన్ టేస్ట్. ఏం తిన్నా మంచితనం అనే బోధన మనసుకు పెడుతుంటే ఆరోగ్యంగా ఉంటారు అంటుంటారు. మరి ఇప్పుడు ఆసుపత్రిలో ఇలా వయసుకి మనసు గురించి తెలియక కాస్త తికమకపడి ఈ బొకే తీసుకోండి. రోజు ఇలా బొకేలు తేవటం ఎందుకు బాబు? ఏ రోజు పూసిన పూలను ఆ రోజే చూస్తే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, కళ్ళకి మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీకు వస్తూనే ఉంటాయి. అలవాటు అయిపోతే ఇబ్బంది పడతాను, ఆ పైన ఆరోగ్యం దెబ్బతింటే కష్టం. పూల పరిమళంలో మంచితనం ఒకటి, మీకు ఏ ఇబ్బంది రాదు. లేదు, కాస్త కాఫీ ఇస్తాను. వద్దండి ప్లీజ్. పొద్దుటి నుంచి స్వీట్స్ తింటూనే ఉన్నాను. డాడీ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా గిఫ్ట్ కావాలి. ఇదిగో ఈ బొకే తీసుకెళ్ళి శుభాకాంక్షలు చెప్పామని చెప్పు. కార్యక్రమంలో కళాకార సంఘం నాయకులు జానీ భాష, సత్యనారాయణ శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఆర్యవయసులు ఐక్యంగా ఉండి సమాజానికి ఆర్యవయసు సంఘానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని జిల్లా నాయకులు ఆంజనేయులు అన్నారు.
సమస్యలుంటే సంఘ పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్యవైశ్య నిధి హాస్టల్లో తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా కొత్తమాస మల్లికార్జునరావును ఏకగ్రీవంగా నాయకులు సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదని అవి వస్తాయి పోతాయని, మనం సమాజానికి చేసిన మంచి పనులే శాశ్వతంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కావడానికి అవసరమైన ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని, సంఘం అభివృద్ధి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. అతను ఉన్నప్పుడు కూడా అందరూ కలుపుకోవాల్సిన బాధ్యత ఉండడం తప్ప ఒక హక్కు ఇచ్చారు కదా, దీన్ని మనం నెరవేరిస్తే సరిపోతుందంటే అది సాధ్యపడదు. ఎదటివాడికి ఇబ్బంది కలిగించకుండా ఏం చేసినా పర్లేదు. ఎదటివాడికి ఇబ్బంది కానీ పరువు పోయే పరిస్థితి కానీ మరొకటి కానీ చేయకూడని ఉద్దేశంతో నేను ఎలారావు కానీ లేకపోతే వెంకటరావు గారు మేము అందరం ఒకే హోదాలో ఉన్నాం. అన్నిటికంటే మీరు మేమంతా అందరం కూడా ఒకే కంచంలో తినే వ్యక్తులు మీరు మేమందరం కూడా. అలాంటప్పుడు మన కులంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే దాన్ని ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నటువంటి పట్టణ అధ్యక్షుడు ఉన్నాడో అతను మనసు ఇబ్బంది పడకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అవాయిడ్ చేయకూడదు, ఉన్న పరిస్థితిని సమీక్షించి ఏది న్యాయబద్ధంగా ఉంటే అలా చేయాలన్న ఆలోచనతో మేమందరూ ఇక్కడికి వచ్చాం. మీరందరూ కూడా ఈ వాస్తవానికి ఏంటంటే క్రిస్టమస్ పండుగలకి షాపులు తెచ్చుకొని వ్యాపారం చేసుకొని 10 రూపాయలు సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్ పెండారి వెంకట్రావు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి ఆర్యవైశ్యులంతా కృషి చేయాలని ఆయన తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. సంఘంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రతిష్ట పెంచే విధంగా మీరు పనిచేయండి, అంతేగాని ప్రతిష్ట తగ్గే విధంగా మీరు పనిచేసి ప్రజలు మనల్ని పొందలేకపోతారు మీరు. అందువల్ల మంచి కార్యక్రమాలు చేసి మంచి ప్రతిష్ట పెంచుకొని సంఘానికి కానీ వయసులకు కానీ అందరూ కూడా. కొత్తమాస హేమ శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో ఆర్యవైశ్యులు ఒక తాడిపై ఉండి ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. ఆర్యవైశ్యులు ఒక సంఘంగా ఏర్పడి తద్వారా అభివృద్ధిని సాధించారని ఆయన తెలియజేశారు. మనలో మన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి చాటుగా వచ్చి రాసుకోవాల్సినంత అవసరం లేదు మనకి. నేను కూడా సమ్మతిస్తున్నానని చెప్పాను. నేను ఉన్నాను, మీరు ఎవరిని పెట్టుకుంటే నేను రాసిస్తాను మినిట్స్ బుక్లో అని చెప్పాను. అలా చాటుగా రాసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన పెద్దలు కూడా అయ్యా పట్టణ అధ్యక్షుడు ఎవరు, ఊళ్ళో నేను ఫోన్లో మాట్లాడు, నువ్వు రాగలవా, ఎలక్షన్ పెట్టమంటావా, ఏం చేయమంటావా అని అడగాలి. వద్దండి ప్లీజ్. పొద్దుటి నుంచి స్వీట్స్ తింటూనే ఉన్నాను. డాడీ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా గిఫ్ట్ కావాలి. ఇదిగో ఈ బొకే తీసుకెళ్ళి శుభాకాంక్షలు చెప్పామని చెప్పు. కార్యక్రమంలో కళాకార సంఘం నాయకులు జానీ భాష, సత్యనారాయణ శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి సమాజానికి ఆర్యవైశ్య సంఘానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని జిల్లా నాయకులు ఆంజనేయులు అన్నారు. సమస్యలుంటే సంఘ పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్యవైశ్య నిధి హాస్టల్లో తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా కొత్తమాస మల్లికార్జునరావును ఏకగ్రీవంగా నాయకులు సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదని అవి వస్తాయి పోతాయని, మనం సమాజానికి చేసిన మంచి పనులే శాశ్వతంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కావడానికి అవసరమైన ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని, సంఘం అభివృద్ధి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. అతను ఉన్నప్పుడు కూడా అందరూ కలుపుకోవాల్సిన బాధ్యత ఉండడం తప్ప ఒక హక్కు ఇచ్చారు కదా, దీన్ని మనం నెరవేరిస్తే సరిపోతుందంటే అది సాధ్యపడదు. ఎదటివాడికి ఇబ్బంది కలిగించకుండా ఏం చేసినా పర్లేదు. ఎదటివాడికి ఇబ్బంది కానీ పరువు పోయే పరిస్థితి కానీ మరొకటి కానీ చేయకూడని ఉద్దేశంతో నేను ఎలారావు కానీ లేకపోతే వెంకటరావు గారు మేము అందరం ఒకే హోదాలో ఉన్నాం. అన్నిటికంటే మీరు మేమంతా అందరం కూడా ఒకే కంచంలో తినే వ్యక్తులు మీరు మేమందరం కూడా. అలాంటప్పుడు మన కులంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే దాన్ని ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నటువంటి పట్టణ అధ్యక్షుడు ఉన్నాడో అతను మనసు ఇబ్బంది పడకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అవాయిడ్ చేయకూడదు, ఉన్న పరిస్థితిని సమీక్షించి ఏది న్యాయబద్ధంగా ఉంటే అలా చేయాలన్న ఆలోచనతో మేమందరూ ఇక్కడికి వచ్చాం. మీరందరూ కూడా ఈ వాస్తవానికి ఏంటంటే క్రిస్టమస్ పండుగలకి షాపులు తెచ్చుకొని వ్యాపారం చేసుకొని 10 రూపాయలు సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా. మున్సిపల్ చైర్మన్ పెండారి వెంకట్రావు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి ఆర్యవైశ్యులంతా కృషి చేయాలని ఆయన తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. సంఘంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రతిష్ట పెంచే విధంగా మీరు పనిచేయండి, అంతేగాని ప్రతిష్ట తగ్గే విధంగా మీరు పనిచేసి ప్రజలు మనల్ని పొందలేకపోతారు మీరు. అందువల్ల మంచి కార్యక్రమాలు చేసి మంచి ప్రతిష్ట పెంచుకొని సంఘానికి కానీ
వయసులు కానీ అందరూ కూడా. కొత్తమాస హేమ శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో ఆర్యవైశ్యులు ఒక తాడిపై ఉండి ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. ఆర్యవైశ్యులు ఒక సంఘంగా ఏర్పడి తద్వారా అభివృద్ధిని సాధించారని ఆయన తెలియజేశారు. మనలో మన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి చాటుగా వచ్చి రాసుకోవాల్సినంత అవసరం లేదు మనకి. నేను కూడా సమ్మతిస్తున్నానని చెప్పాను. నేను ఉన్నాను, మీరు ఎవరిని పెట్టుకుంటే నేను రాసిస్తాను మినిట్స్ బుక్లో అని చెప్పాను. అలా చాటుగా రాసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన పెద్దలు కూడా అయ్యా పట్టణ అధ్యక్షుడు ఎవరు, ఊళ్ళో లేదు, ఫోన్లో మాట్లాడు, నువ్వు రాగలవా, ఎలక్షన్ పెట్టమంటావా, ఏం చేయమంటావా అని అడగాలి కదా కనీసం. కాబట్టి విఘ్నులైన ఆర్యవైశ్యులు అందరూ కూడా మన తెనాలి ఎంతో చైతన్యవంతమైంది. ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏమి లేకుండా మరి ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ పెట్టారని చెప్తున్నారు. ఈయన జిల్లా పట్టణ అధ్యక్షుడు కాదు, ఈయన హక్కు లేదు అది. నువ్వు ఉండమన్నా నేను ఉండను, మీరు అవునన్నా కాదన్నా నేను కాదు. ఆర్యవైశ్య సంఘం తెనాలి పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన కొత్తదాస్ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధి కొరకు తన శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. సమాజ అభివృద్ధికి ఆర్యవైశ్యులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్యవైశ్యులందరికీ నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, ఎస్సీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు జరిగిన జనరల్ బాడీ ఆర్యవైశ్య సంఘీయుల జీవితకాల సభ్యుల సమక్షంలో మీ అందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన కొత్తమాస మల్లికార్జునరావుని సంఘీయులు ఘనంగా ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు భావనర్షి ఎల్లారావు, కొలిపర శ్రీనివాసరావు, సాంబశివరావు, పెండాల సుబ్బారావు, సాంబశివరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, సత్యనారాయణ శెట్టి, కె రమాకాంత్, శివ, శ్రీనివాసరావు, సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుతున్న సమయం, జాలువారుతున్న మంచు బిందువులు, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచు దుప్పటి కప్పిన పట్టణంగా తెనాలి సుందరంగా తన అందాన్ని పరిచింది. తెనాలి పట్టణంలో గత వారం రోజులుగా చలి తీవ్రత ప్రజల్ని వణికిస్తోంది. చిన్నపిల్లలు, వయోవృద్ధులు చలికి ఇబ్బందికి లోనవుతున్నారు. రాత్రి వేళలో పడిపోయిన ఉష్ణోగ్రతల వల్ల తెల్లవారుజాము నుండి కురుస్తున్న మంచు ఒకవైపు ఆహ్లాదకరంగా కనిపించినా మరొక వైపు మంచును చూసి జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గత ఏడాది కంటే ఏడాది డిసెంబర్ నెలలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఉదయం 9 గంటల తర్వాతే బయటకు జనసంచారం కనిపిస్తోంది. ఏది ఏమైనా మంచు కప్పుకున్న తెనాలి పట్నం చూపర్లకు ఆహ్లాదకరంగా మురిపిస్తోంది. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామివారు పరశురామ అవతారంలో దర్శనమిచ్చారు. భక్తి వత్సలుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠపురంలో నిర్వహిస్తున్న విశేష పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆదివారం స్వామివారు పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి శ్రీనివాసరావు నేతృత్వంలో జరుగుతున్న ముక్కోటి ఉత్సవాల నేపథ్యంలో స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు. తెనాలిని జిల్లాగా ప్రకటించాలని డెల్టా పరిరక్షణ సమితి మరియు పట్టణ అభివృద్ధి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమాభివృద్ధి కోసం తెనాలిని జిల్లాగా ఏర్పాటు చేయాలని డెల్టా పరిరక్షణ సమితి మరియు తెనాలి అభివృద్ధి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెనాలిని జిల్లాగా ప్రకటించాలని ఆయా సంఘ నాయకులు పేర్కొన్నారు. మీడియాతో డెల్టా పరిరక్షణ సమితి నాయకులు డాక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ 1962వ సంవత్సరంలోనే తెనాలిని స్పెషల్ మున్సిపాలిటీగా ఏర్పడిందని ఆయన తెలియజేశారు. అనేక రంగాలకు తెనాలి ప్రాంతం నిలయంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు చేయబోయే కొత్త జిల్లాలలో తెనాలిని కూడా జిల్లాగా ప్రకటించాలని ఆయన కోరారు. అయితే మొట్టమొదట కొత్త రఘురామయ్య గారు మరి పార్లమెంట్ సభ్యుడు 52లో, ఆ తదుపరి మొన్న 2009లో బాలశౌరి గారితో మరి ఇది పునర్వ్యవస్థీకరణలో మనం పార్లమెంట్ కోల్పోయాం. ఈ మధ్యలో అనేక మంది మేధావులు మరి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, నిశంకరరావు వెంకటరత్నం గారు, మన ఎన్జి రంగా గారు, తర్వాత మరి శారద గారు కూడా ఇంకా అనేక మంది ప్రముఖులు మన తెనాలిని ప్రాతినిధ్యం వహించారు. ఈ రోజున మరి తెనాలిని జిల్లా ప్రకటించకపోతే తెనాలి వాసులు రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఉద్యమానికి ఉపక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మేము మేధావులకి, విద్యార్థులకి, మరి విభిన్న సంఘాల నేతలకి, అందరికి కూడా విభిన్న రాజకీయ పార్టీ నేతలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా కదలండి. మన తెనాలిని జిల్లాగా ప్రకటించేంత వరకు కూడా మనం ఉద్యుక్తులు అవుదాం, ఉద్యమం దిశగా నడుద్దాం అని చెప్పి మహాత్మా గాంధీ వృద్ధాశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర రాజధానిని గుంటూరు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేయడం సంతోషమని ఆయన తెలిపారు. అదేవిధంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన తెనాలిని జిల్లాగా ప్రకటించాలని, తెనాలిని ఇంకా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన తెలియజేశారు. జాతీయోద్యమంలో మరి తెనాలి తాలూకా నుంచి 541 మంది మరి పోరాటంలో పాల్గొని విశిష్ట సేవలు అందించారు. అట్లాగే రణరంగ చౌక్గా మరి తెనాలి కీర్తిని మరి దేశ నలుదిశలా చాటినటువంటి అమరవీరుల స్తూపాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. బ్రిటిష్ ప్రభుత్వం కూడా తెనాలి ఎక్కడ అని ఆ రోజుల్లో మరి గుర్తించిందంటే దాని యొక్క ప్రాధాన్యతని మరి మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు మరి గల్లా జయదేవ్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. మరి తెనాలిని కూడా అభివృద్ధిలోకి ఉంచాలని నేను కోరుతున్నాను. తెనాలి పటిష్టతని, పరిసరాల ప్రాంతాన్ని మనం గుర్తిస్తే నాగరిక ప్రపంచంలో తెనాలి అత్యున్నత స్థాయి ఉంది. ఆంధ్ర ప్యారిస్, మరి లలిత కళలకు కానాచి, మరి ఎందరో మహానుభావులు ఇక్కడ ఉద్భవించారు. తెనాలి అభివృద్ధి సంఘం నాయకులు న్యాయవాది దర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలిని జిల్లాగా ప్రకటించేందుకు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన తెలిపారు. తెనాలిని జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇంకా